హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పూరీలని హోటల్ స్టైల్లో లాగా ఎలా చేసుకోవాలి ఏంటా ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అంతే, దీంతో పాటు ఈ పూరీలోకి పూరీ కుర్మాను ఏ విధంగా జస్ట్ 2 మినిట్స్లో ఇన్స్టెంట్గా ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ టైం ఇంకా మా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా చేయాలి ఏంటనేది ముందుగా నేను ఇక్కడ మైదా పిండిని కానీ పూరీ పిండిని కానీ ఏదైనా తీసుకోవచ్చండి. ఇక్కడైతే నేను ప్రెజెంట్ మైదా పిండితోని చేస్తున్నాను. ఇప్పుడు ఇలా పిండి తీసుకున్న తర్వాత దీంట్లోకి సాల్ట్ని రుచికి తగ్గట్టుగా వేసుకోవాలండి. అలాగే కొద్దిగా ఒక 1/2 కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి. అంటే 1 to 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని ఈ విధంగా వేసుకోవాలండి. ఇలా షుగర్ వేసుకోవడం వల్ల మనకి కలర్తో పాటు కొంచెం పొంగు వస్తుందండి, టేస్ట్ బాగుంటుంది. షుగర్ వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా చపాతీ ముద్దలాగా మనం ఇలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలండి. వాటర్ అనేది ఎక్కువగా పోయకుండా కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలండి. పిండి ఎంత మెత్తగా కలిపితే మనకి పూరీలు అనేది అంత చక్కగా వస్తాయి. ఒకసారి మీరు కలిపిన తర్వాత దాన్ని 3 to 4 మినిట్స్ వరకు ఇలాగే బాగా కలపాలండి. అప్పుడే పిండి అనేది మృదువుగా మారుతుంది. పూర్తిగా పిండి ఈ విధంగా కలిపిన తర్వాత చూసారుగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టాలి. ఆ తర్వాత పిండిని ఈ విధంగా ఉండలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మేమైతే డైరెక్ట్ ఆయిల్లో ముంచి ఇలా పూరీలను చేస్తున్నాము. మీరు కావాలంటే పిండిని కొద్దిగా తీసుకొని పిండితో అయినా చేయొచ్చు. ఇలా ఆయిల్తో చేయడం వల్ల మనకి ఎక్కువ టైం అనేది పట్టదు అండ్ తొందరగా పొంగుతాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా ఆయిల్ని పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చెక్క పైన కానీ పీట పైన కానీ ఈ విధంగా ప్రతి ఉండని కూడా ఆయిల్లో ముంచి ఈ విధంగా అనుకోవాలండి. కొంచెం చపాతీలాగా ఈ విధంగా వేళ్ళతో ఒత్తుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత మనం చపాతీ కర్రతోటి ఈ విధంగా పూరీని ఎలా చేస్తామో సేమ్ అలాగే చేయాలి. ఎక్కువ రిస్క్ అనేది ఉండదండి ఇలా చేయడం వల్ల. ఎందుకంటే మనం ఆయిల్లో ముంచాం కాబట్టి వెంటనే పూరీ అనేది సాగుతుంది. చూసారు కదా, మనకి ఎక్కువ టైం అస్సలు పట్టదు. ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే వెంటనే చకాచకా చేసేస్తారు. సో ఇలాగ చేసేయడమే అండి. మనము ఒకేసారి అన్నీ చేసుకోకుండా ఇలా ఆయిల్ పెట్టుకుంటూ ఒకటి వేసి ఇంకోటి చేసుకుంటూ వేసుకోండి. ఎప్పటికప్పుడు వేస్తేనే మనకి పూరీలు పొంగి మంచిగా వస్తాయి. సో ఒకేసారి చేయకుండా ఇలా ఒకటి వేసి ఇంకొకటి చేసుకుంటూ వేయండి. ఇద్దరు ఉంటే ఒకటి చేసేస్తే ఇంకొకరు కాల్చుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పూరీని వేసిన తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. మీకు పూరీలు మెత్తగా ఉండాలి అంటే వేసిన వెంటనే ఈ విధంగా ఇంకో సైడ్కి టర్న్ చేసి వెంటనే తీయాలండి. ఇన్ కేస్ క్రిస్పీగా కావాలి అంటే కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఇంకొంచెం లేట్గా ఉంచి ఈ విధంగా పూరీని తీయాలి. నేనైతే కొన్ని క్రిస్పీగా అండ్ కొన్ని మెత్తగా చేశాను. అంతేనండి, ఈ విధంగా పూరీని చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ పూరీలోకి పూరీ కుర్మాని ఎలా చేయాలో ఏంటనేది చూద్దాం. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఏం లేదండి, కొంచెం శనగపిండిని కొద్దిగా నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి పోపు గింజలు, జీలకర్ర, తాలింపు గింజలు, శనగపప్పు, అలాగే ఎండుమిర్చి ఒక 3, కొద్దిగా కరివేపాకు, అలాగే కొంచెం పసుపు ఈ విధంగా వేసి ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అంటే కొంచెం చిట్పట్లాడిన తర్వాత మనం ముందుగా శనగపిండి నానబెట్టుకున్నాం కదండి నీళ్ళలో, ఒక 5 టేబుల్ స్పూన్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. అలా నానబెట్టుకున్న దాంట్లో కొద్దిగా ఉప్పు, కట్ చేసిన ఉల్లిపాయలు ఇలా వేసి కొంచెం నీళ్ళు కూడా పోసి ఈ విధంగా కలపాలండి. ఇలా కలిపిన పిండిని డైరెక్ట్గా తాలింపులో పోసేయడమేనండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, శనగపిండిలో ఉల్లిగడ్డలు, ఉప్పు, కొద్దిగా వాటర్ అంతేనండి పోసేది, ఇంకా ఏం అవసరం లేదు. కానీ ఇలా పోసిన తర్వాత ఒక 4 మినిట్స్ అయినా నాననివ్వాలండి. ఇలా నానితేనే మనకి పిండి అనేది పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇలా నానిన తర్వాత
ఇలా కలిపిన తర్వాత జస్ట్ 1 to 2 మినిట్స్ వరకే ఉంచాలండి. ఎక్కువసేపు ఉంచితే మనకి చల్లారిన తర్వాత బాగా గట్టిగా అవుతుంది. ఇలా 1 మినిట్ 2 మినిట్ తర్వాత వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేసి దించేయండి. ఎందుకంటే మనకి చల్లారిన తర్వాత ఇది బాగా గట్టిగా అవుతుంది ముద్దలాగా. సో వెంటనే దించేయండి. దించేస్తే మనకి కొంచెం చల్లారాక చిక్కబడుతుంది.